ఈరోజు మన ఈకేటీఎస్ సర్వీసులో గ్రహాలు చాలా ఉన్నత స్థానంలో ఉంటే చేసేది ఏమిటి ఫలితాలు, ఏ ఏ స్థానంలో ఏమేమి ఫలితాలను ఇస్తాయి. అసలు ఫస్ట్ లగ్నం నుంచి స్థానాలను చెప్తా. లగ్నము తనూభావము, మనిషి యొక్క ఫిజికల్ అపీరెన్స్ చెబితే, రెండవ స్థానం ధనము, కుటుంబము, మాట తీరు, వివాహానంతరం వచ్చే కుటుంబం, ఇలాంటి సంఘటనలు చెప్పడానికి మనం రెండవ స్థానం తీసుకుంటాం. 3 ఆ వ్యక్తి యొక్క ధైర్యము, మానసిక సంఘటన నిలబడడం. చిన్న సోదర సోదరుల గురించి 3 చెబుతుంది. రెండవ స్థానం మాత్రం 10వ క్లాసు ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యా పరిస్థితులను తెలియజేస్తుంది అన్నమాట. 4 డిగ్రీ వరకు మొత్తం చదువు ఎలా ఉంటుంది అని చెప్తే ఫలితం. 5 పిల్లలు అత్యున్నత విద్యను గురించి పీజీ, ఎంఫిల్ ఇలా చెప్తాం. 6వ స్థానం మనకుండే శత్రువులు, మిత్రువులు, లాభ నష్టాలను గురించి చెబుతుంది. 7 భార్య లేదా భర్త సంబంధించిన విషయం అయితే. 8వ స్థానం కేవలం ఆడవాళ్ళకి మాంగళ్య స్థానానికి భర్తని గురించి చెబుతుంది. 9వ భాగ్యస్థానం తండ్రిని గురించి చెబితే, మరి అలాగే 10వ స్థానం వృత్తి, ఉద్యోగాన్ని గురించి తెలియజేస్తుంది. 11వ స్థానం లాభము, జ్యేష్ఠ సోదర సోదరీలను గురించి చెబుతుంది. 12 మనం ఏ ఏ అంశాల మీద ధన వ్యయం చేస్తాము అనే వ్యయ స్థానంగా. ఈ విధంగా లగ్నం నుంచి 12 స్థానాలని గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అది పరిస్థితి. నెక్స్ట్ ఇంకో పాఠం తర్వాత చెప్తాం.